హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. పచ్చని పొలాల్లోకి వచ్చేసాను. నేను దూరం నుంచి ఎప్పుడు వీడియో తీస్తున్నాను కదా, అలా కాకుండా ఇగో చేను గట్ల మీదకైతే వచ్చాను. పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఈ వీడియో చేసుకుంటున్నాను నేను. చూసారా ఎంత బాగుందో. ఇలాగే మళ్ళీ నేను ఇప్పుడు ఊరికి వెళ్ళిపోతాను. వచ్చేటప్పటికి మళ్ళీ ఈ పచ్చదనం అంతా పోతుందన్నమాట. అందుకని ఇట్లాగే ఇప్పుడు వీడియో తీసేస్తున్నాను. ఇలాగా బోదుగట్టులోంచి వాటర్ సౌండ్ వినిపిస్తుందా, పొలానికి వాటర్ లాగా నడిపిస్తూ ఉంటారన్నమాట. ఎంత చూసినా తనివి తీరదు. ఇదేంటంటే ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఇది పచ్చదనం ఎన్ని రోజులు ఉంచుతారో తెలీదు. ఎక్కడికక్కడ పచ్చదనాన్ని పాడు చేసేస్తున్నారు కదా. మళ్ళీ వచ్చేటప్పటికి పచ్చదనం ఉండదు. ఏ ప్లాట్లు వేసేస్తున్నారు, అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. చూసారు కదా, ఇంత గ్రీనరీ ఎక్కడైనా ఉంటే మనము వెంటనే ఆస్వాదించాలి. పిల్లలు అయితే ఎగిరి గంతేసేస్తారు, ఇలాగా గట్ల మీద పరుగులు పెడతారు. ఇంక 2 నెలలకి పంట వచ్చేస్తుంది. అప్పుడు అంతా పచ్చదనం అంతా పోతుందన్నమాట. కొబ్బరి చెట్లు, పొలానికి నీళ్లు పెడతారు. ఈ బోదమ్మట నీళ్ళు వస్తాయన్నమాట. ఆ రోజుల్లో మంచినీళ్ళు పట్టుకెళ్ళడం అవి ఉండేవి కాదు. ఇట్లా పొలాల గట్ల మీదే కూర్చొని భోంచేస్తూ ఈ బోదులో నీళ్ళే తాగేసేవారు. చూసారు కదా, ఈ బోదుల్లో చిన్న చిన్న చేపలు ఉంటాయి, నత్తలు, పీతలు, ఇవన్నీ కూడా తెచ్చుకొని ఉడుపుకొచ్చేవారు. నాట్లు వేయడానికి వచ్చినప్పుడు తెచ్చేసుకొని అవే వంట చేసుకొని తినేవారు. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ పచ్చదనాన్ని చూసి ఇంకా ఆగలేక పొలంలోకి వచ్చాను. రకరకాల పక్షులు కూడా వస్తాయి. ఇప్పుడే కొంచెం వర్షం పడింది, వాతావరణం బాగుంది కదా అని వచ్చాను నేను. పక్షులన్నీ ఇంకా రాలేదు, వస్తాయి ఇప్పుడు.